బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అందరిపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 4 వారాల్లో చర్యలు తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకుని విచారణ చేస్తామని కూడా హైకోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పులో భాగంగా స్పీకర్ ముందున్న మార్గాలు ఏంటి, హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణుల సలహాలు, అభిప్రాయాలు తీసుకుని అపీల్కు వెళ్లే అవకాశం ఉంది. లేదా హైకోర్టు తీర్పుకు అనుగుణంగా నడుచుకోవాలంటే కాంగ్రెస్ లోకి జంప్ చేసిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీసులపై ముగ్గురు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి. ముగ్గురు ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానంపై స్పీకర్ వారిని విచారించాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునే విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కు పూర్తి అధికారం ఉంది. అయితే ఇదే అంశం స్పీకర్ కు కొంత ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదని రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇస్తారా లేదా అపీల్ కు వెళ్తారా అనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున దానం నాగేందర్ గెలిచారు. అయితే ఈ ఏడాది మార్చిలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు దానం. స్టేషన్ గన్పూర్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన కడియం శ్రీహరి తన కూతురు కావ్యతో పాటు కాంగ్రెస్ లో చేరారు. కడియం శ్రీహరి తన కూతురు కావ్య గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. కడియం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున తెల్లం వెంకట్రావు ప్రచారం చేశారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ లో చేరిన మిగిలిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ నాయకులు కోరుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీ బీ ఫారంపై ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ కోరుతోంది. ఈ అంశంలో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం తథ్యమన్నారు. ఈ ఉప ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురి కావడం తథ్యమన్నారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 4 వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు అని హరీష్ రావు అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. హైకోర్టు ఇచ్చిన గడువు పూర్తయ్యే లోపుగా అధికార పార్టీ ఏ రకమైన వ్యూహంతో ముందుకు వస్తుందో దానికి తగినట్లే మా ప్రతి వ్యూహం ఉంటుందని తన్నీరు హరీష్ రావు అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్వాగతించారు. గతంలో మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ లో చేరారని, ఆ తర్వాత జరిగిన పరిణామాల వలన బీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం జరిగిన విషయాన్ని అద్దంకి గుర్తు చేశారు. ఈ తీర్పుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న సంక్షోభం వలనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లక్షణాలు, వారి విధి విధానాలు, వారు చేసే రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు నచ్చే బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.